ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు పెట్టి వందనాలండి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14 వచనాన్ని మనం ధ్యానించుకుందాం. రండి పరిశుద్ధ గ్రంథంలో నుండి. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఓర్కయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, యెహోవాయే మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఓర్కయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నా మొరపెడుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేలను నడిచిపోదురు. చూడండి, దేవుడు చెప్తున్నాడు, కొన్ని సందర్భాల్లో మనము మొరపెట్టకూడదని వాక్యం సెలవిస్తుంది. ఆయా సందర్భాలు అన్ని విషయాల్లో మనం మొదలుపెడుతూ ఉంటాం. కలిగిన సమస్యను బట్టి, శోధన బట్టి, బాధను బట్టి, దుఃఖాన్ని బట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం ఎదుట నిలబడినప్పుడు ఆ భయంకరమైన ప్రాణాయపై స్థితిలో దేవునికి మొరపెడుతూ ఉన్నారు. అయితే దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోము అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు అనేక సమస్యల్లో నడిపించబడుతూ ముందుకు సాగలేకున్నావేమో. ప్రభు అన్నాడు, యెహోవాయే నీకు తోడుగా ఉంటాడు, ఓరకే ఉండవలను అని చెప్పాను. చూడండి, యెహోవా మీ పక్షం యుద్ధం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు బంధించబడ్డ పరిస్థితులను బట్టి ఆ ఎదుర్కొన్నటువంటి ఎర్ర సముద్రం ఎదుట నడిపించలేక ఉన్న సందర్భాల్లో, ఆ భయంకరమైన స్థితిగతుల్లో ఉన్నప్పుడు ఆ సమస్యను దాటిపోలేమేమో, ఆ సమస్యను మేము ఎదిరించలేమని భయపడుతున్న సందర్భాల్లో వాళ్ళు అలా ఉన్నారు. అయితే దేవునికి మొరపెడుతున్న సందర్భాల్లో దేవుడు అంటున్నాడు, మీరు ఎలా నాకు మొరపెడుతున్నారు, సాగిపోండి. ఏ సందర్భంలో నువ్వు ఆగిపోయావో, ఏ పరిస్థితులు ఆగిపోయావో, ప్రార్థనలు ఆగిపోయావా, ఆత్మీయ జీవితాలు ఆగిపోయావా, వాక్య ధ్యానంలో ఆగిపోయావా, ఏ స్థితిగతుల్లో నువ్వు ఆత్మీయ జీవితంలో ఆగిపోయావో, కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నిశ్చయముగా ఆగిపోయిన స్థితిని, ఆగిపోయిన జీవితాన్ని నువ్వు మరలా కట్టుకోవాలి. ఇదిగో ఉదయకాల సమయంలో చెప్తున్నాడు, నేను జయించలేనేమో ఈ సమస్యను, నేను ముందుకు వెళ్ళలేనేమో అని ఈ పరిస్థితిలో ఉంటున్నావేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, నిశ్చయముగా నువ్వు జయించబోతున్నావు, సాగిపో. నీ చేతులు పైకెత్తి ప్రభుకు మొరపెట్టడం కాదు, సాగిపోవడానికి నువ్వు ఇష్టపడు. ప్రభు నిశ్చయంగా నీ ప్రతి సమస్యను, ప్రతి స్థితిని మార్చి నిశ్చయంగా నువ్వు చేరుకోవాలని గమ్యానికి చేరే విధంగా ప్రభువు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. ప్రభు ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆగిపోయిన చోటే సాగిపోవాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ప్రభు దీవించును గాక.